నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రైతులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇనమడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఇనమడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ధాన్యంలో తేమ శాతం కొలతను స్వయంగా పరిశీలించారు. నెల్లూరు జిల్లా సాగు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆలస్యంగా దిగుబడి ఇస్తుందని పేర్కొన్నారు. రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఏడాది 2 నుండి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 60,000 మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వానికి మాత్రమే విక్రయించాలని, అమ్మిన 8 గంటల్లోనే డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రైస్ మిల్లులు తప్పనిసరిగా బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అనుకూలంగా వ్యవస్థను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మీరు కొత్త రైస్ కార్డు స్మార్ట్ కార్డు తెచ్చాము. ఆ స్మార్ట్ కార్డు ద్వారా మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏ రైస్ షాప్కి వెళ్ళినా సరే మీరు ఫేర్ షాప్కి వెళ్ళి మీ సరుకులు మీరు తీసుకోవచ్చు. ఈ రోజున బియ్యంతో పాటు మీ అందరికీ కూడా పంచదార ఇస్తున్నాం. అర్బన్ ప్రాంతాల్లో గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా గోధుమ పిండి 20 రూపాయలకే మేము సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. రైస్ కార్డులో మార్పులు చేర్పులు ఉంటే మీరు వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఎవరిదైనా తెలియవసరం లేదు. కొత్తగా కుటుంబంలో పుట్టిన బిడ్డలు కానివ్వండి, ఎవరైనా కుటుంబంలో మరణిస్తే వాళ్ళ పేరు తొలగింపు కానివ్వండి, లేదా మీరు మీ ప్రాంతాల్లోకి వెళ్ళి మీ అడ్రస్ మార్చుకోవాలన్నా కూడా ఎక్కడ కూడా సమస్య లేకుండా మీకు అద్భుతమైన కార్యక్రమం ఈ స్మార్ట్ కార్డు ద్వారా చేశాం. దయచేసి ఈ రోజు కొవ్వూరులో ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా రైతు సమస్యలపైన అవగాహన రావాలని చేసిన ప్రయత్నానికి నేను ఎమ్మెల్యే గారి ప్రత్యేకంగా నేను రుణపడుతున్నాను. ఎందుకంటే మీ అందరూ తరఫున ఏనాడు కూడా తగ్గకుండా మీరు ఎదుర్కొన్న సమస్యలు తన సమస్యలుగా నా ప్రజలు ఇబ్బంది పడకుండా ఆలోచనతోటి ఆమె చేసిన కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా నేను అవసరమైతే ఇంకొక రోజు కూడా నెల్లూరులో అది కూడా నిర్ణయించుకున్నా ఇలాగనే. ఎందుకంటే సమస్య పరిష్కారం చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నెల్లూరు జిల్లాలో ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం మీ అందరికీ వెసులుబాటు కల్పించేటట్టు, రైతాంగంలో భరోసా వచ్చేటట్టు ఒక నమ్మకం మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. కాబట్టి 100% ఇంకొకసారి నేను మాట ఇచ్చి నేను నిర్మించుకుంటాను. మీరు అమ్మాలనుకున్న ప్రతి బస్త మా పౌర సరఫరా శాఖ నుంచి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, ఉంటారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 170 కొనుగోలు కేంద్రాల్లో కూడా 3 సిబ్బంది ఉంటారు. ఏ ఒక్క సిబ్బంది పొరపాటు చేసినా మా దృష్టికి తీసుకోండి. రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా మిల్లర్లు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోదావరి విషయంలో కానివ్వండి, మీరు పొరపాటు చేస్తే మిమ్మల్ని 24 గంటల్లోనే మీకు నోటీస్ ఇచ్చి ఇంటాక్ చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి కూడా మిల్లర్లు పిలిపించి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గారికి నేను మాట ఇస్తున్నాను. ఎందుకంటే 2 లక్షల కాదు ఇంకా ఎక్కువ కొనాలన్నగా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఖచ్చితంగా కొన్నాక నేను మాట ఇచ్చాను. ఎమ్మెల్యే గారికి మీ అందరికీ కొవ్వూరు నియోజకవర్గంలో రైతులందరికీ నేను మాట ఇస్తున్నాను. మరొకసారి ప్రతి బస్తా మీరు ధైర్యంగా ప్రభుత్వానికి అమ్మండి. కనీసం మద్దతు కొన్నాం రూపాయి తక్కువ వ్యవహరిస్తే వాళ్ళని ఖచ్చితంగా మేము ఖండిస్తాము, శిక్షిస్తామని సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు ఒక బాధ్యతగా రైతు సోదరులను ఆదుకునే సందర్భం వచ్చింది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా మీకోసం నిలబడతాం, మీ శ్రేయస్ కోసం నిలబడతాం. దానికోసం మా కుటుంబ ప్రభుత్వం ఉందని ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడమే కాకుండా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు, మహిళా మనులకు ప్రత్యేకంగా మరొకసారి మన గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.